నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఏరియాలోని బాంబే రోడ్లోని రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర వైఎస్ఆర్ యొక్క ఫ్లాగ్ పోల్కి ఎవరో ఆకతాయిలు తెలుగుదేశం పార్టీ జెండా కట్టడం జరిగింది. ఈరోజు 2-3 ర్యాలీలు జరిగాయి. రంజాన్ సందర్భంగా చాలాసేపు టపాసాలు కాకర్స్ కాల్చుకున్నారు. ఎవరో అల్లరి బ్యాచి జెండాను తీసుకెళ్లి అడకట్టారు. మా దృష్టికి వెంటనే తీసుకొచ్చినప్పుడు మేము ఇలాంటి పనులు చెయ్యం, మీ పోలికి మా జెండా కట్టాల్సిన అవసరం లేదు, మేము జెండాలు కట్టుకోవాలంటే చాలా ప్రదేశం ఉంది, మాకు అవసరం లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు తెలుగుదేశం పార్టీ చేయమని మా నాయకులు కానీ మా పార్టీ కానీ ఎక్కడా చెప్పదు. మేము క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు కార్యకర్తలము అని వెంటనే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సరే, ఏదైనా ఉంటే మాకైతే ఇబ్బంది లేదు, తొలగించేసుకొని అన్నాం. కానీ కాదన్నా మీరే చేసుకోండిలే అని అన్నారు. మరి వెంటనే చెప్పారు, తొలగించేసే కార్యక్రమం అయిపోయింది. దాని గురించి అనవసరంగా ఏదో పెద్ద దుర్మార్గం జరిగిపోయినట్టు, ఏదో దోపిడీ జరిగిపోయినట్టు, రాద్ధాంతం జరిగిపోయినట్టు ప్రెస్ మీట్లో చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది మేమైనా కాదన్నా, మేమైనా చేయించామా, మేమైనా చేస్తున్నామా? మా పార్టీలో మన శాసనసభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు చాలా క్రమశిక్షణగా చెప్పది, పిచ్చి పనులు చేస్తే ఆమె సహించదు, ఎవరిని ఒప్పుకోదు. ఇలాంటి ఎంటర్టైన్ చేసి అల్లరి పనులు చేసి పేపర్కి రావడం సహించదు ఆమె. అలాగే మా తెలుగుదేశం పార్టీ కూడా సహించదు. మాకు అవసరం లేదు, మేము అధికారంలో ఉన్నాం, మా సంగతి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రజలు మమ్మల్ని నమ్మారు, ప్రజలు లక్షల ఓట్ల మెజార్టీ, వేల ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తే ఏదో ఒక చిన్న పనికిమాలిన పని చేయాల్సిన అవసరం మా పార్టీకి ఉందా? ఇది కరెక్ట్ కాదు. దీని గురించి ఏదో పెద్ద జరిగిపోయినట్టు రాద్ధాంతం చేయటం, ఏదో మీరేదో కార్యక్రమం చేసుకోవాలా, మీరేదో మాట్లాడాలి, మీ ఉనికిని కాపాడుకోవాలా, మేము తెలియజేయాలనే కార్యక్రమంతో మాట్లాడినట్టుండే. కానీ ఇది పెద్ద తప్పు అని, నేరమని, మేమేదో ప్రోత్సహించామని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఇది మా సంస్కారం కాదు, మా సంస్కృతి కాదు, అది మీది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దీంతో సంబంధం లే. తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడు కూడా తప్పుడు వ్యవహారాలకు సమర్థించదు, మా నాయకులు సమర్థించదు. కాబట్టి వెంటనే తొలగించడం జరిగింది. జరిగిపోయినటువంటి విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని కూడా తెలియజేసుకుంటూ అనుభవించుకుంటాం.